జిల్లాలో ప్రకృతి వ్యవసాయం అభివృద్ధికి కృషి చేయాలి. వ్యవసాయం, ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్. రైతులు పండించే పంటలలో రసాయనాలు, పురుగుల మందులు అధిక మోతాదులో వాడటం వలన భూసారం తగ్గి భవిష్యత్తులో రైతు మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా నడిపించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం అభివృద్ధికి కృషి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని, అవసరమైన సంపదను అభివృద్ధి చేయాలన్నారు. జిల్లాలో ఏ ప్రాంతాలలో పశు సంపద అధికంగా ఉంది, ప్రకృతి వ్యవసాయం పండించేందుకు సానుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించాలన్నారు. ఎరువులు, రసాయనిక మందుల వినియోగం తగ్గించి ప్రకృతి వ్యవసాయం పండించే విధంగా కృషి చేయాలన్నారు. ఏ రకమైన ఎరువులు, రసాయనిక మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన పంటల ఉపయోగాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. కరపత్రాలు, పుస్తకాలు, వీడియోల ద్వారా ప్రకృతి వ్యవసాయం సాగును పెంచేందుకు ప్రజలలో చైతన్యం తీసుకురావాలని ఆయన సూచించారు.